వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. టైర్ 1 స్టార్స్ క్లబ్ లోకి నాని. సో అక్కడ చూస్తే ది ప్యారడైజ్ సినిమాలో నాని స్టిల్ కనిపిస్తోంది. సో నిజానికి టైర్ 1 స్టార్స్ క్లబ్ లోకి ఎప్పుడో నాని వచ్చేసాడు అని చెప్పేసి ఆయన అభిమానులు అయితే చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దసరా అనేటువంటి సినిమా నుంచి నాని ఆయన రేంజ్ పెరిగిపోయింది, ఆయన సినిమాల బిజినెస్ పెరిగిపోయింది. అలాగే ఓటీటీలో ఆయన సినిమాలు వస్తూ ఉంటే వాటిని జనం విపరీతంగా చూడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అందుగురించే ఇప్పుడు ది ప్యారడైజ్ అనేటువంటి సినిమాని ఆయన చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. శ్రీకాంత్ ఓదిల దసరా డైరెక్టర్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. మరి దేని వల్ల ఏ కారణంతో ఆయన టైర్ 1 స్టార్స్ క్లబ్ లోకి ఎంటర్ అయ్యాడని ఎలా చెప్తామంటే, ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాకి అవుతున్నటువంటి ఆ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏదైతే ఉందో, థియేట్రికల్ కానీ నాన్ థియేట్రికల్ కానీ, అవి నిజంగానే టైర్ 1 స్టార్స్ అయినటువంటి మహేష్ బాబు, ప్రభాసు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఈ ఆరుగురిని మనం టైర్ 1 స్టార్స్ అని పిలుస్తూ ఉంటాం. ఎక్సెప్ట్ సీనియర్ స్టార్స్. సీనియర్ స్టార్స్ లో చిరంజీవి సినిమాలకు మాత్రమే ఇప్పుడు ఈ రేంజ్ బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఈ మధ్య కాలంలో నందమూరి బాలయ్య సినిమాలు కూడా మంచి బిజినెస్ ని సంపాదించుకుంటూ ఉన్నాయి. సో ఇప్పుడు టైర్ 1 స్టార్స్ క్లబ్ లోకి 6 నాని కూడా చేరాడు. ఇప్పుడు ఆ క్లబ్ సభ్యుల సంఖ్య 7కు పెరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించడానికి న్యాచురల్ స్టార్ గా పేరు పొందినటువంటి నాని సిద్ధమవుతున్నాడు. దసరా వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదిల, నాని కాంబినేషన్ లో వస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్. ఈ సినిమా థియేటర్లోకి రాకముందే బిజినెస్ పరంగా ట్రేడ్ వర్గాలను కూడా విస్మయానికి గురి చేస్తుంది. ఇప్పటి వరకు కేవలం టాలీవుడ్ టాప్ టైర్ 1 హీరోలకి, మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సాధ్యమైన 200 కోట్ల క్లబ్లోకి ఇప్పుడు నాని సరికొత్త రికార్డు తోటి అడుగు పెట్టుతున్నారు. మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ బిజినెస్ అని చెప్పి తెలుస్తా ఉంది ఈ ప్యారడైజ్ సినిమాకి. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ సినిమా థియేట్రికల్ హక్కులకి భారీ డిమాండ్ ఏర్పడింది. కేవలం నైజాం హక్కులే ఏకంగా 37 కోట్ల రూపాయలకు క్లోజ్ అయినట్లుగా సమాచారం అందుతోంది. నాని కెరీర్లోనే ఇది అత్యంత బిగ్గెస్ట్ డీల్ అని చెప్పేసి చెప్పుకోవాలి. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే 2 తెలుగు రాష్ట్రాలు మొత్తంగా థియేట్రికల్ బిజినెస్ దాదాపు 85 కోట్ల మార్కుని తాకటం ఖాయంగా కనిపిస్తోంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఓవర్సీస్, మిగతా రాష్ట్రాలు, దేశంలోని మిగతా రాష్ట్రాల హక్కులు కూడా కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ థియేట్రికల్ రైట్స్ వాల్యూ సుమారు 120 కోట్లకు చేరినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నటువంటి నాన్ థియేట్రికల్ హక్కులు కేవలం థియేట్రికల్ పరంగానే కాకుండా ఈ నాన్ థియేట్రికల్ హక్కుల బిజినెస్ లను సంచలనం సృష్టించింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని భారీ ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుందని సమాచారం. ఏకంగా దానికోసం 65 కోట్లు వెచ్చించింది ఈ ఓటీటీ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దాన్ని బట్టే నాని మార్కెట్ స్టామినా ఏంటి అనేది ఇదే నిదర్శనం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీనికి తోడు శాటిలైట్ హక్కులు, అలాగే మ్యూజిక్ రైట్స్, వీటి బిజినెస్ కూడా కలుపుకుంటే సినిమా విడుదలకు ముందే 200 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ చేయటం దాదాపు ఖాయమైంది అని చెప్పేసి ఆ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. సో అందుగురించి ఇప్పుడు టాప్ 1 లీగ్ లోకి న్యాచురల్ స్టార్ ఎంటర్ అయిపోయాడు అనేటువంటి మాట సర్వత్రా వినిపిస్తోంది. మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు మాత్రమే ఈ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 6 టైర్ 1 హీరోల సరసన నాని కూడా చేరిపోవటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. కంటెంట్ ని నమ్ముకొని వైవిధ్యమైన పాత్రలతో తన మార్కెట్ ని క్రమంగా పెంచుకుంటూ వచ్చినటువంటి నాని మరి ఇప్పుడు శ్రీకాంత్ ఓదిల మాస్ పల్స్ మేకింగ్ తో ఈ అసాధారణమైనటువంటి
మైలురాయిని అందుకున్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తయారవుతున్నటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరి సరికొత్త చరిత్రని సృష్టిస్తుందా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.